క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని మాటలో మన జీవితాల్లో ఎంతో మేలు చేస్తుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సంవత్సరం అంతటిలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలను మనం అనుభవించాం. ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటే దేవుడు అందరి జీవితాల్లో కూడా అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు చేసిన కారణం చేత మనం ఎంతగానో సంబరాలు చేసుకున్నాం కూడా. మా జీవితంలో ఏం చేయలేదు అని అనుకోవడం కంటే ఆయన ఎన్ని చేశాడో కూడా ఒకసారి ఆలోచించుకుందాం. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మనము ఈ సంవత్సరం అంతటిలో దేవుని యొక్క కృపను అనుభవిస్తూ దేవుని ఆశీర్వాదాలతో మనం జీవించినటువంటి దినములను మనము గమనించినట్లయితే ఆయన ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో జరిగించాడు. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరియు అతడు వారితో ఇట్లనెను, పడండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీకు బలం పొందుదు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని మాటలు గమనించినట్లయితే యాజకుడైనటువంటి నెహెమియా ఇశ్రాయేలు సమాజములకు ఆయన బోధించుతున్నటువంటి మాటలు. అక్కడ గమనించినట్లయితే మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి 7వ మాసమున మొదటి దినాన ధర్మశాస్త్రాన్ని దేవుని మందిరపు యొక్క గుమ్మము దగ్గర నిలవబడి చదవటం చూస్తూ ఉంటున్నాం. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు స్త్రీ పురుషులందరూ కూడా చాలా ఆసక్తితో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వింటూ ఉంటున్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు అని ఉన్నది 3వ వచనంలో. వాళ్ళు ఎవరెవరు అంటే స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. ఇంకొక మాట అక్కడ ఉంది, తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించను. కొందరు వింటారు, తెలివితో వినరు. వారి తెలివిని పెట్టుకుంటారు. అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి ఆ జ్ఞానమును నేర్చుకోవటానికి ఆతురపడరు, కానీ వారి తెలివిని ఉపయోగించుకుంటారు. తెలివి అంటే ఆ మాట చెప్పాలని నాకు ప్రేరేపణ కలిగింది.
మరొక మాట అక్కడ ఉంది, ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును ఎలా విన్నారండి? శ్రద్ధతో వినిరి. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, వాక్యం చెప్పే సమయం ఇది నా పని, దేవుడు నాకు ఇచ్చినటువంటి పని, నేను చెప్పాలి. నేను శ్రద్ధతో సిద్ధపడి ప్రార్థన చేసుకొని సిద్ధపడి మీకు వచ్చి వాటిని బయలుపరచడం జరుగుతుంది, మీకు బోధించడం జరుగుతుంది. వినేవారు కూడా అదే రీతిగా శ్రద్ధగా వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఈ మధ్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏంటి తెలుసా? నాకున్న జ్ఞానం అంటే వినేవాడు, నాకు ఎంత జ్ఞానం ఉంది ఈ సబ్జెక్ట్ మీద, ఈ టాపిక్ మీద, బైబుల్ మీద నాకెంత జ్ఞానం ఉంది, నేనెందుకు వినాలి? బోధించేవాడు నాకంటే గొప్పవాడా? ఆయనకి తెలుసా? యేసు ప్రభు విషయంలో కూడా అలాంటిదే వచ్చింది. కాబట్టి నేనే చింతించను. యేసు ప్రభుల వారి గురించి కూడా తమ గ్రామంలో ఆయన బోధిస్తూ ఉంటే, అయ్యో ఈయన వడ్రంగి అయిన యేసేపు కుమారుడు కదా, మరీ కుమారుడు కదా, ఇతని సహోదరులు మనకు స్నేహితులు కాదా అని ఈయనేంటి మాకు చెప్పడం అన్నట్టుగా ఆలోచించాను. ఎవడు కూడా తన ప్రజల మధ్య లెక్కకు రాని వలె ఉంటాడని బైబిల్ బోధిస్తుంది. ఇవన్నీ రాకూడదు. ఇక్కడ గమనించవలసినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రమును శ్రద్ధతో వినుట మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా పామరులు, విద్య లేనివారు, జాలరులు, చేపలు పట్టుకునేవారు. దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి వారు బోధించడం ప్రారంభించిన తరువాత ఒక సందర్భంలో ఏమంటారంటే, ఇదిగో భూమిని తల్లకిందులుగా చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. అపోస్తల కార్యం 14వ వచనంలో మాటలు చూడగా ఇది మనం గ్రహించవలసినటువంటి మాట. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, లేక ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ప్రజలలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవర్తన ఏంటంటే, శ్రద్ధతో వినుచుండిరి, శ్రద్ధతో వినిరి. కొందరిని చూస్తూ ఉంటాను నేను, చర్చికి వస్తాను. పోయిన ఆదివారం కూడా సహోదరుడు సౌలు యొక్క కుమార్తె ఉంది, చిన్న పాప యాష్లీ. ఆ పాప చేతి మీద ఇక్కడ ఓ మంచి బొమ్మ ఉంది. వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న ప్రైజ్ గారు చెప్పమన్నాడు, చెప్పింది. చెప్తే బహుశా పండగ రోజు ఇలాగ అన్నప్పుడు చేతి మీద బొమ్మ కనపడితే ఎవరు రాశారు మా ఈ బొమ్మ అంటే, ఎవరో అక్క ఏదో చెప్పింది. ఎక్కడ రాశారు? ఇప్పుడే చర్చిలో కూర్చొని, అంటే వాక్యం వినకుండా ఆమె పక్కన కూర్చున్న పాప చేతి మీద బొమ్మ రాశారు. ఎవరో మనకు తెలియదు. ఆ చక్కని బొమ్మ ఏంటంటే కనీసం అరగంటలో పడుద్ది. అంటే అరగంట సేపు వాక్యం వినలేదు, శ్రద్ధ లేదు. ఇంకొంతను చూస్తాను, మొబైల్ ఫోన్ పెట్టుకుంటారు. నటన ఏంటంటే
బైబిల్ తెచ్చుకోలేదు, మొబైల్లో బైబిల్ చూసుకుంటున్నామని నటన. కొన్ని సందర్భాల్లో టాలీ చేస్తున్నాం, ఆ భాషని ఈ భాషని మొబైల్ ఫోన్లో చూసుకుంటున్నామని. ఓసారి ఇక్కడ పట్టుకున్నా ఏమనొస్తుంది, వాళ్ళు ఏం చేశారంటే, సార్ నేను కాదు సార్, వాడు సార్ వీడు సార్ అని. తర్వాత చర్చ అయిపోయిన తర్వాత నిజం చెప్పేశాను. ఫలానా వాడు మొబైల్ చేతిలో పెట్టుకొని టెక్స్ట్లు చేసుకుంటున్నాడు సార్, మెసేజ్ చేసుకుంటాడు సార్. ఇంకా ఏమేమి చేస్తారా మీరు చర్చిలో కూర్చొని మొబైల్ పెట్టుకుని అంటే, సార్ వీడియో గేమ్స్ కూడా ఆడుకుంటాం సార్. అది సౌండ్ వస్తుంది కదా, వీడియో గేమ్ పెట్టుకుంటే సౌండ్ మ్యూట్ చేసేసి ఆడుకుంటాం సార్. వాళ్ళే చెప్తున్నారు. శ్రద్ధ లేదు. దేవుని సన్నిధిలో వాక్యం వినటానికి రావటం లేదు, కానీ కాలక్షేపానికో లేకపోతే తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవం కనుక ఆదివారం అయితే మందిరానికి వెళ్ళాలి, అందుకే వస్తున్నా. ఇంకా కొందరైతే పాస్టర్ గారు ఏమనుకుంటారో ఆయన, అందుకని వెళ్తాం. నేనేమనుకోను, మీరు చర్చికి రాకపోయినా నాకు చింత లేదు. శ్రద్ధ లేకుండా చర్చికి వచ్చి ఇక్కడ కూర్చొని కాలక్షేపం చేయడం కంటే మీరు రాకుండా ఉంటే నమస్కారాలు పెడతా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఆయన ధర్మశాస్త్రాన్ని వినిపించుచున్నప్పుడు ప్రజలలో శ్రద్ధ కావాలి. ఇంకొక గుంపు ఉంది చెప్తా. నేను ఇక్కడ ఆది కాలంలో చెప్తుంటే వాళ్ళు ప్రకటనలో చూసుకుంటుంటారు. అంటే నేను రెఫరెన్స్ చెక్ చేసుకుంటున్నారు కాదు, వాళ్ళు చదువుకుంటుంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది ప్రకటన, అక్కడ ఉంటారు. చెప్తున్న వాక్యాన్ని వినిపించుకోరు. ఆయన ఎవరు, మనోడే కదా, ఆయన ఏం చెప్తాడులే అని కొందరు. నేనెంత జ్ఞానం కలిగిన వాడిని, నేనెందుకు వినాలి అని కొందరు. ఇంకొకరు ఎక్కడో ఎవరో చెప్పింది అక్కడ కనపడితే ఇంకా దాన్ని నెమలు వేసుకుంటూ దాన్ని తిప్పుకుంటూ గంట పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తారా అని చెప్పి కాలక్షేపం. శ్రద్ధ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 దాకా చెప్పేయగలను. నేను మన చర్చిలోనే కాదు కదా, తిరుగుతూ ఉంటాను. తిరుగుబోతున్నాను, ఊరూరా తిరుగుతూ ఉంటాను. ఇంకొందరు పక్కన ఉన్న వాళ్ళతో చాటి మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఆ అక్క ఈ అక్క వాళ్ళు కథలు వీళ్ళ కథలు, చెవులో గుసగుసలు. నాకు కనపడకుండా నన్ను చూసినట్టే ఉంటారు, కింద చేతులు పనిచేస్తూ ఉంటాయి. శ్రద్ధ ఉండదు. దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉంటున్నప్పుడు ప్రజలు, స్త్రీలు, పురుషులు, ఇంకా అక్కడ సమయం కూడా ఉంది. నాకు సమయ విషయంలో నా మీద చాలా పోరాటాలు ఉన్నాయి. ఈయన లేట్గా ముగిస్తాడు. నేను లేట్గా ముగించుకోలేదు. మీరు ఎన్ని వారాలకైనా యూట్యూబ్కి వెళ్ళి మన టోటల్ అవర్స్ ఆఫ్ ది చర్చ్ సర్వీస్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 2.5 గంట మీద 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ప్రతి చర్చ్లో 2.5 గంట జరుగుతుంది. ఈ మోడర్న్ చర్చెస్ వచ్చేసి గంటలో ముగించి పంపించేస్తారు. అది పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. గంటలో ముగించేస్తారు. మన సెకండ్ సర్వీస్ అంటారు, థర్డ్ సర్వీస్ అంటారు. రోజుకు 6-7 సర్వీసులు పెట్టేస్తారు. ఏ సర్వీస్ ఉన్నా పోయి ఏదన్నా అడిగితే ఏం అర్థం కాదు. ఎందుకు వెళ్ళామా చర్చికి అంటే అర్థం కాదు. దేవుని సంఘానికి, దేవుని మందిరానికి, ఆయన సహవాసానికి వస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు అన్నది మొదట మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రమును శ్రద్ధగా గమనించడం, వినుట
నేర్చుకోవలసిన వారమైన అక్కడ మళ్ళా మీకు వెనక్కి వెళ్ళి చెప్తున్నాను. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు సమయ పాలన అక్కడ ఏమి కనబడలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినిపిస్తూ ఉంటున్నారు. మనకులాగా మ్యాట్స్ లేకపోతే కుర్చీలు లేవు, అక్కడ నిల్చొని వింటున్నారు. మనం మాట్లాడితే బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, లేకపోతే పిల్లలు ఆకలేస్తుంది, ఇంకొకటి ఎన్నెన్నో రీజన్స్ చెప్తాం. మనం మనుషులమే కదా, ఆ రోజుల్లో వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి లేవా చెప్పదు? శ్రద్ధ, దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ. వాళ్ళు ఆ విధంగా వినుచూ ఉంటుండగా దైవజనుడైనటువంటి యాజకుడైనటువంటి యెజ్రా గారు ప్రజలకు బోధిస్తూ ఉంటున్నారు. 9వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి 8 నుంచి కూడా చదవండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పి దాన్ని చక్కగా బోధిస్తూ ఉంటున్నారు. ఆ గ్రంథాన్ని వివరించి చెప్తూ ఉంటున్నారు. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమీయు, యాజకుడును, శాస్త్రీయులకు యెజ్రాయును, జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినమున మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ప్రజలు దుఃఖించటం ప్రారంభించారు. ఎందుకోసం అని గమనించినట్లయితే వారిలో ధర్మశాస్త్రమును అనుసరించువారు కనబడలే. ధర్మశాస్త్రమును తప్పిపోయిన వారుగా ఉంటున్నారు. ధర్మశాస్త్రానుసారముగా జీవితాలు గడవటలే. దానికి బదులుగా శిక్ష కూడా ఉన్నదని ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటుంది. ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే ఇది చేయకూడదు అని ఉంటుంది. చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేది కూడా ఉంటుంది. కనుక అవి వింటూ ఉంటున్నప్పుడు ఎంతటి భయంకరమైనటువంటి శిక్షకు వారు పాత్రలు అన్నదాన్ని గ్రహించి వారిలో దుఃఖము పుట్టుకొచ్చింది. ఏడుస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో మరలా దైవజనుడైనటువంటి ఆ యొక్క శాస్త్రి అయినటువంటి యెజ్రా మాట్లాడుతూ, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువులకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమందుదురు. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట వలన మనం బలమును పొందుకుంటాం. ఎన్నో పరిస్థితులు వారు ఇప్పటికే ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను చూచారు. యోధులు, అష్షూరీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు వీరి మీద యుద్ధాలు చేసి వీరు బహుగా కృషించిపోవులాగిన వీరి యొక్క పరిస్థితులు దిగజారిపోయాయి. యుద్ధాలు దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని కనానుకు తీసుకుని వెళ్ళి అక్కడ మిమ్మల్ని ఆశీర్వదించదును అని. దేవుడు ఆశీర్వదించగా ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వాదాలని
కారణంగా చేసుకుని వారు దేవునికి తిరుగుబాటు చేసిన వారు. దేవుని ఎదుట తిరుగుబాటు చేయగా దేవుడు వారితో మాట్లాడటమే మానుకున్నాడు. మౌన కాలం అంటారు, సైలెంట్ పీరియడ్ ఇట్ వాస్. దేవుడు మౌనంగా ఉంటూ వారితో మాట్లాడటం మానివేసి దేవుడు వారి క్రియలను చూస్తూ ఉంటున్నాడు. హృదయంలో నొచ్చుకొనుచుండెను. ఆ పిదప ఆయన వీరికి బుద్ధి నేర్పుటకు యుద్ధాలను చేయడానికి అనేక దేశస్తులను ప్రేరేపించి వారి మీదకి యుద్ధాలను పంపించారు. అలాగైనా వీరు మారుతారేమో అని. వీరిలో మార్పు రాలేదు. అప్పుడు ఈ ఎజ్రా, నెహెమ్యా యుద్ధ బానిసలుగా జీవించుతున్నారు. వారి యుద్ధ బానిసలుగా ఉన్నటువంటి దేశాలలో వారి రాజుల దగ్గర మనవి చేసుకుని, రాజా, మేము వెళ్ళి మా దేవుని యొక్క మందిరాన్ని, మా దేవుని పట్టణాన్ని, మా ప్రజలను మేము స్థిరపరుచుకొని వస్తాం, మా దేవుని మందిరాన్ని కట్టుకుంటాం అని రాజుల దగ్గర పర్మిషన్ తీసుకొని వారు వచ్చి యెరూషలేమును పునర్నిర్మించారు. నెహెమ్యా యెరూషలేమును మరలా కట్టడం జరిగింది. ఆ తరువాత ఈ యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత ఆ మందిరపు యొక్క గుమ్మము దగ్గర నిలబడి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి దినం ఇది. ఆ దినమున అక్కడ గమనించినట్లయితే మీరు యెహోవా యందు ఆనందించండి. ఇంతకాలము మీరు మీ ఇష్టానుసారముగా మీ క్రియలను, మీ తలంపులను, మీ ఆలోచనానుసారముగా జీవించినటువంటి దినములు చాలు. మీరు ఏడవన అవసరంలే. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే యెహోవా యందు ఆనందించండి. అది మీకు బలమవుతుంది. మీ యొక్క క్రియలో మీ బలమును లోకానికి అప్పగించకండి, లోకానుసారంగా జీవించకండి. మీరు యెహోవా యందు ఆనందించండి. యెహోవా యందు ఆనందించండి. చాలా మంది రాలేదు కదా. వాళ్ళకి అదేంటి, ఎవరినన్ను అడిగితే, సార్ ఈరోజు మా పిల్లల దగ్గరికి వెళ్ళాం సార్, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు. అవి చేసుకోండి, వారం అంతట్లో చేసుకోండి. ఆదివారం రోజు వారమంతా నీ సంపాదన, నీ యొక్క ఉద్యోగము వాటి మీదనే ఉంటుంది ధ్యాస. ఈరోజు మాత్రం ఆదివారం రోజున అడిగేవారు లేరు అన్నట్టుగా వారు దేవుని సమయాన్ని దొంగిలించి వాళ్ళ ఇష్టానుసారమైన కార్యాలు చేస్తారు. 9:30కి ఆరాధన, ఎన్ని గంటలకు వచ్చారు ప్రశ్నించుకోండి. నేను కూడా 10 గంటలకు వచ్చాను. ఎందుకు తెలుసా? మీరు రావటం లేదు, ఎందుకంటే నేను ఒంటరిగా వచ్చి నేనేం చేశాను? అందరు చెప్తుంటారు, మీరు స్టార్ట్ చేసేయండి సార్. ఎలా స్టార్ట్ చేస్తాం? నేను ఒక్కడే పడుకునేనా? ఇప్పుడు జీవన్లో సేవ ఇద్దరు వచ్చారు, పాడేవాళ్ళు లేరు. స్టార్ట్ చేసేయమంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కీబోర్డ్ ఒత్తుకుంటూ కూర్చుంటారా? డ్రమ్ములు కొట్టుకుంటూ కూర్చుంటారా? లేదు కదా. మీరు రావాలి. మీరు రాకుండానే మీరు స్టార్ట్ చేసేయండి సార్. నేను మాత్రం రాజుని మళ్ళీ వస్తానులే. మీరు యెహోవా యందు ఆనందించుట అలవాటు చేసుకోరండి. మీ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని యొక్క సంఘములో సమయమును గడుపుట అలవాటు చేసుకునండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందిదరు. మరి వేరే దేనిలో కూడా బలం లేదంటారా? అవును, లేదు.
వారి ప్రయాస అంతయు గాలిని కొట్టినట్టే అని వాక్యం చెప్తూ ఉంటుంది. నీవెన్నెన్నో ప్రయాసలు దేవుడు లేకుండా నువ్వు చేస్తూ ఉంటే అవి నీవు కేవలము గాలిని కొట్టినట్టే ఉంటుంది. ఎవడన్నా కొడతాడా గాలి? నిన్న సాయంత్రం ఒక మెసేజ్ పెట్టా. వంట చేయటానికి బాబు సహోదరుడు లేడు కాబట్టి భోజనం ఉండదు అంటే నేను ఎందుకు పెట్టా తెలుసా? ఎవరైనా స్పందించి మేము చేస్తాం సార్ అంటారని పెట్టా. ఎవరు అనలేదు. దేవుని కార్యముల మీద, దేవుని సంఘం మీద, దేవుని పనుల మీద ఆసక్తి కనబట్టలేదు. ఇంకొక గుంపు, 3-4 రకాల గుంపులు చెప్పారు. ఇంకొక గుంపు, అది మొబైల్ తెచ్చుకోబాకండి చర్చికి అంటే తీసుకొచ్చుకుంటారు. తెచ్చుకొని దాన్ని లైవ్గా పెట్టుకుంటారు. నేనైతే తీసుకొస్తా కానీ మ్యూట్లో పెట్టుకుంటా. తీసుకొచ్చి లైవ్గా పెట్టుకొని ఫోన్ రాగానే అన్ని పక్కన అటు ఇటు విసిరేసి అందరిని తొక్కుంటూ దాటుకుంటూ బయటికి వెళ్ళిపోయి ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆ ఫోన్లో నిమగ్నులు అయిపోతారు. ఏంటో 2.5 గంట సేపు నీ ఫోన్ ఆఫ్ చేస్తే వచ్చే నష్టం. నేను ఫోన్ మ్యూట్లో పెట్టుకుంటే తీసుకోకపోతే వాళ్ళ అవతలకి అర్థమైపోద్ది, ఈడు యేసు భక్తుడు కాబట్టి ఫోన్ తీసుకోండి ఈరోజు అని చెప్పి ఫోన్ చేయటం లేదు. ఆదివారం రోజున నాకు సాధారణంగా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఫోన్లు చేయరు. ఏదైనా వచ్చాయంటే అవి అడ్వర్టైజ్మెంట్ కాల్స్ ఉంటాయి. ఆదివారం రోజున ఫోన్స్ రావడం, ఒక్కొక్కసారి ఆ మ్యూట్ని అన్మ్యూట్ చేయకుండా అలాగే పెట్టేస్తా. సాయంత్రం 8 గంటలు 9 గంటలైనా అప్పుడు అనిపిస్తుంది, అదే ఫోన్ ఏం రాలేదు ఈరోజు అని చూసుకుంటే చాలా ఫోన్లు మిస్ కాల్స్ ఉంటాయి. ఏంటో ఆ రోజు ఫోన్లో మాట్లాడకపోతే తప్పు ఏమైపోతాం. దేవుని సన్నిధిలో ఆయనతో ఆనందించటము అలవాటు చేసుకోండి. ఆయనతో ఆనందించడం, యెహోవా యందు ఆనందించటం వలన మాత్రమే మీరు బలమును పొందుకుంటారు. కొంతమంది చెప్పిన అనుభవాలు ఉన్నాయి నా దగ్గర. సార్, ఆదివారం రోజున చర్చికి రాకుండా ఏయో పనులు చేసి పోతాను సార్, ఏం జరగవు సార్, పనులన్నీ వేస్ట్, సమయం అంతా వేస్ట్. అప్పుడు అనిపిస్తుంది సార్ చర్చికి పోకుండా వచ్చేది కదా, అందుకే పనులు జరగలేదని. ఏవేవో మాటలు గుర్తుకొస్తున్నాయి కానీ చెప్పలేను కనుక మౌనంగా ఉంటాను. దేవునికి సమయం ఇవ్వటానికి అలవాటు చేసుకోనండి. ఈ 2025వ సంవత్సరంలో దేవుని సమయాన్ని ఎంతగా దొంగలించామో ప్రశ్నించుకోండి. ఆఫీస్లో రమ్మన్నారు సార్, ఈరోజు సెలవు లేదు సార్. చదువుకునే పిల్లలను అడిగితే ఏదైనా అడిగితే స్పెషల్ క్లాస్ సార్. వీడు సంవత్సరం అంతా చదవకపోతే ఫెయిల్ అయిపోతాడు. ఆ స్పెషల్ క్లాస్ ఒక్కదానికి వెళితే మాత్రమే పాస్ అవుతాడు. వీడికి ఉన్న నమ్మకం అది. సంవత్సరం అంతట్లో మరి చెప్పినటువంటి పాఠాల కథ ఏంటి? అవేవి పాస్ చేయవు. స్పెషల్ క్లాస్ ఒకటే పాస్ చేస్తుంది. దాని మీదనే నమ్మకం. తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చి అమ్మ ఏరమ్మా మీ పిల్లలు అంతకు ముందు అంటే నేను అక్కడ నిలబడటం మానేసి అంటే అది ప్రారంభించక ముందు ఇక్కడ నిలబడేవాడిని కదా, ఆరాధన అయిపోతే అందరు ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తాను. ప్రార్థనకు అడుగుతాను, అమ్మా ఏరమ్మా పిల్లలు ఈరోజు నేను వేరుగా మాట్లాడుతున్నా కాబట్టి ఇంకా ఏంటి భాస్కర్ వాక్యం చెప్పడం లేదు అని అనుకోకండి. ఇదే ఈరోజు వినండి శ్రద్ధగా, కొన్ని మెయిల్ పొందుతాం. తల్లులు వస్తారు,
సార్ మా వాడు మాట్లాడటం లేదు సార్, వాడి కోసం ప్రేయర్ చేయండి సార్ అంటారు. ఏమో చర్చికి రాలేదు ఈరోజు అంటే వాడు స్పెషల్ క్లాస్కి వెళ్ళాడు సార్. స్పెషల్ క్లాస్కి వెళ్ళేవాడు స్పెషల్గా ఉంటాడు, నీ బాధ తింటాడు విండు. వాడు స్పెషల్ అయిపోతున్నాడు నీ లైఫ్లో, వాడు స్పెషల్ అయిపోతున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యందు ఆనందించడం మీ బిడ్డలకు నేర్పండి. వాడు పెద్దవాడైన దాని నుండి చెప్తారా తొలగిపోడు. తొలగిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ మొరపెట్టబట్టి నేను కాదు ప్రార్థన చేయాల్సింది, మీరు చేసుకోవాలి. నేను మీకోసం ప్రార్థన చేస్తే నాకు కష్టమే లేదు, కానీ మీకేం లాభం లేదు. ఏదో చౌకను పడ్డారు లేకపోతే కష్టాల్లో ఉన్నారంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏదో సహాయం చేస్తాడు, కానీ మీరు చేయవలసిందేదో మీరు చేయకుండానే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థనకు ఏమాత్రం కూడా జవాబు రాదు. మీలో చేయవలసిన కార్యాలు జరగాలి. ఏంటి ఏంటంటే యెహోవా యందు ఆనందించుట, దేవునిలో మన సమయాన్ని గడుపుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనుట, ఆయన యందు ఆనందించటం అంటే. గతంలో ఇలాగే ఎవరో ఒక ఆయన చెప్తుంటే, ఏంటి సార్ దావీదు వల్ల నేను నాట్యం ఆడి పాట పాడుతున్నా కదా, నాట్యం వేసామా అన్నాడు. అది కదయ్యా దేవుని ఎంత ఆనందించడం అంటే. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారముగా జీవించుట. గత క్రిస్మస్ దినమున మనం ధ్యానించుకున్నాం. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చింది ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, ప్రవక్తుల యొక్క ప్రవచనాలను నిరూపించడానికి వచ్చాడు. మనలో దేవుని యందు ఆనందించే అలవాట్లు రావాల్సినవై ఉంటున్నవి. ఇది బహు జాగ్రత్తగా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడే నాకు బలము. ఇక్కడ గమనించినట్లయితే యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు. ఇప్పుడు ఏడుస్తున్నారు. దేవునితో ఆనందించవలసినటువంటి స్థితి అంతటిని కోల్పోయి ఇప్పుడు వచ్చి అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంటున్నారు. మీరు దుఃఖపడుకుడి, మీరు దుఃఖపడుకుడి. ఈ దుఃఖానికి కారణం ఏంటి? దేవుని యందు ఆనందించటం మర్చిపోయారు, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించటం మర్చిపోయారు. కనుకనే దుఃఖం మాత్రమే మిగిలి ఉంటున్నది. దుఃఖం మాత్రమే మిగిలి ఉంటున్నది. ఇకనైనా అది లేకుండా, ఆ దుఃఖం లేకుండా జీవించాలి అంటే యెహోవా యందు ఆనందించుట, దేవునికి ఇష్టలుగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే అనుభవాలను సంపాదించుకుందాం. నాకు వాక్యం చెప్పడమే వచ్చు, కథలు చెప్పడం కాదు. కొందరు కథలు చెప్తారు. నాకు దేవుడి కథలు చెప్పి నేర్పించలేదు. అది చెప్పే తర్వాత ఖాళీ సమయాల్లో కూర్చున్నప్పుడు ఇది చెప్తారు. ఇది కథలు చెప్పే స్థలం కాదు. చాలా మందికి అవే ఇష్టం. నాకు ధర్మశాస్త్రం చెప్పడమే ఇష్టం. పెద్ద సంఘాలు ఉన్నాయి, అక్కడ వాక్యాలు వినపడవు. అదే పనిగా ఏదైనా ఇంత పెద్ద సంఘం కదా అయ్యింది, ఈయన ఏ రీతిగా వాక్యం చెప్తున్నాడో మనం కూడా గమనించుదాము, అది ఏమైనా పనికొస్తుందా అన్నట్టుగా వింటూ ఉంటే గంట సేపు విన్నా అక్కడ ఒక్క మాటైన దేవుని గ్రంథంలో నుంచి చెప్పడం కనపడదు. బొమ్మరిల్లు కథలు, చందమామ కథలు ఇలాంటివే వినపడుతూ ఉంటాయి కొన్ని సంఘాలలో. గంటసేపు ఇక్కడ వాక్యం చెప్తే గంటసేపు కడుపు నవ్వించి పంపించేస్తారు. గంటసేపు
కడుపు గుబ్బేటట్టు నవ్వటానికి చర్చే కావాలా? ఇంట్లో కూర్చొని కామెడీస్ పెట్టుకుంటే కూడా నవ్వుకుంటారు. బ్రహ్మానందం గారు ఉన్నారు, అందరికంటే బాగా నవ్విస్తారు ఆయన. మన ఈ మధ్య హైదరాబాద్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఆయన ప్రీచర్గా పిలిచారు. అప్పుడు కూడా కామెడీ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మనము యెహోవా యందు ఆనందించుట అలవాటు చేసుకోవాలి. కొన్ని మాటలు ధ్యానించుకుందాం. అక్కడ 10వ వచనంలో ఒక మాట ఉంది, పదండి. ఆ పదండి అన్నటువంటి మాటకు చాలా విలువైనటువంటి మాట ఉందండి. యు రైజ్ అప్, యు స్టాండ్, లెట్ us స్టార్ట్. ప్రారంభించు, మౌనంగా ఉండక అని ఆ పదండి అన్నటువంటి మాటను అనేక విధాలుగా మనము గమనించవచ్చు. మీరు వెళ్ళి ఏం చేయమంటున్నాడంటే, క్రొవ్విన మాంసమును భక్షించుడి. క్రొవ్విన మాంసమును భక్షించుడి. చెత్త కాదు తినవలసింది, చెత్త కాదు తినవలసింది. దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంటుంది. నేను వేకువనే లేచి నీ వాక్యమును ధ్యానిస్తే నాకు క్రొవ్వు మెదడు దొరికినంతటి సంతోషం. దేవుని యొక్క వాక్యము మనకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంటుంది అన్నది గమనించవలసిన వారమై ఉంటున్నాం. నేను మాట్లాడితే విచిత్రంగా ఉంటుంది. మాంసం కొట్టుకెళ్తే ఆ చివరిలో కొంచెం కొవ్వు ముక్క వేయించుకుంటారు. మీరు మేము వేయించుకోలేదు, మాకు ఇప్పటికే కొవ్వు ఎక్కువైంది. ఇలాగే ఉంటుంది మాటలు. అది కొవ్వు తగ్గిపోవడానికి డాక్టర్లు ట్యాబ్లెట్లు ఇస్తే రోజు తింటున్నాం. ఇక్కడ లిటరల్గా అక్షరార్థంగా భక్షించినటువంటి, అంటే ఆ యొక్క వధించినటువంటి మాంసమును ప్రజలకు పంచమని చెప్తూ ఉంటుంది, భుజించండి చెప్తూ ఉంటుంది. మనము ఆ యొక్క ఆత్మీయ అర్థంగా గమనించవలసినటువంటి మాట, దేవుని యొక్క వాక్యం అన్నది జుంటి తేనె దారుల కంటే మధురమైనది, దానిని పఠించడం నేర్చుకోండి. అది యెహోవా యందు ఆనందాన్ని కలుగజేస్తుంది. యెహోవా యందు ఆనందాన్ని కలుగజేస్తుంది. ప్రభు అంటాడు, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చాలా మంది ఈ మాటను అక్షరార్థంగా తీసుకుని వెళ్ళి క్రొవ్విన మాంసాన్ని భక్షించడం ప్రారంభిస్తూ ఉంటున్నారు. కానీ కొత్త నిబంధనలో లోక పాపమును మోసుకొని పోవుటకు వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అనబడినటువంటి క్రీస్తు యొక్క శరీరాన్ని తినడానికి ఎవరు కూడా ప్రాధాన్యత చూపెట్టడం లేదు. మనం దాదాపు 100 మంది వరకు కూర్చుంటాం ఇక్కడ లోన. మనకు బల్లారాధన కప్స్ ఉన్నాయి చూసారా, 48 అవి మిగిలిపోతున్నాయి. బాప్తిసం తీసుకున్న వాళ్ళమే అందరం. ఈ బల్లారాధన సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు తలకాయలు కిందేసి అంటే ప్రార్థన చేసుకుంటున్నట్టుగా ఉంటారు కదా. మాకు ఏమనిపిస్తుంది అంటే, మన జోసెఫ్ బ్రదర్కి, పౌలు మన ఫిలిప్ బ్రదర్కి, వీళ్ళకందరికీ అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు సీరియస్గా ప్రార్థన చేసుకుంటున్నారని వాళ్ళని అలా తట్టితే వాళ్ళు గంగే దూపినట్టు తలుపుతారు. ఏంటి దాని అర్థం అంటే, మాకొద్దు వద్దు, ఏదో విషయం పెడుతుంటే వద్దు అన్నట్టు ఉంటుంది.
ఆయన శరీరాన్ని తీసుకొని తినుట ఆశ లేదు. అది చేస్తే వాక్యం చెప్తూ ఉంది, మీరు నిత్య జీవము గలవారవుతారు. మీరు నిత్య జీవము గలవుతారు. నాయన మీరు ఎవరో బయట నిల్చున్నారు, వచ్చి లోపల సీట్లు ఉన్నాయి. దాన్ని ఇక్కడ ప్లేస్ ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాట జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉంటున్నాం. క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. మధురమైన దానిని పానము చేయుడి. ప్రభు అన్నాడు, నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మాకెందుకు సార్ అది? మాకెందుకు? నిత్య జీవంతో మాకు పని లేదు. ఇక్కడే బ్రతుకుతున్నాం. మాకు ఒక మాట మాత్రం బాగా గుర్తుంది. ఏంటి తెలుసా? నా ప్రాణమా తినము త్రాగము సంతోషించు. అవి నేర్చుకున్నాం సార్, మేము తింటాం. వాక్యం చెప్తూ ఉంది, నా ప్రజలకు తెలివి లేదు. సమాధులలో కూర్చోండి పంది మాంసం తినుచున్నటువంటి నా ప్రజలకు తెలివి లేదు అని వాక్యం ఉంది. తింటాం చెత్త. దేవుడు హేయమైన దానిని తినకూడదు అన్న దానిని మనం తింటూ ఉంటున్నాం. ఆయన ప్రభు అంటున్నాడు, వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మధురమైన దానిని పానము చేయుడి. ఇది బహు జాగ్రత్తగా మనము గ్రహించవలసినటువంటి మాట. ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తమును తినటం వలన మనము నిత్య జీవము కలిగి ఉంటాము అన్నది క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రం. క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రం. అక్కడే 3వ మాట గమనిస్తాం. చదువుతారు ఏమైనా? ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఇప్పటి వరకు సిద్ధపడినటువంటి ప్రజలు చాలా మంది ఉంటున్నారు లోకంలో. సిద్ధపడినటువంటి ప్రజలకు వంతులు పంపించండి. మనం కూడా పంపించాం వంతులు కదా. క్రిస్మస్ పిండి వంటలు మన స్నేహితులకి, ఇష్టమైన వారికి పంపించాం. మనం చేసాం. ఎవరైతే మనకు స్నేహితులుగా ఉంటున్నారో, మనకు ఆప్యాయతలుగా ఉంటున్నారో, మన బట్టే ప్రేమిస్తారో వాళ్ళకి ఇచ్చాం. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. ఎవరికి పంపించమని చెప్తున్నామో? ఏమియు చదవాలి. ఏమియు సిద్ధము చేసుకొని వారికి వంతులు పంపించండి. ఆ మాట యొక్క లోతైనటువంటి అర్థం ఏంటంటే, దే వర్ నాట్ ప్రిపేర్డ్. సిద్ధపడినటువంటి వాళ్ళు చాలా మంది అంటున్నారు. ఏంటి సిద్ధపడినటువంటి వాళ్ళు అని మనం గమనించినట్లయితే, ఇప్పటి వరకు దేవుని యొక్క సత్య సువార్తలో విరుటకు వారికి అవకాశం లేని వారు ఉన్నారు లోకంలో. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సృష్టికర్తను, సర్వ సృష్టికి అనగా దేవుడు సృజించినటువంటి సమస్తానికి కూడా ఈ కారకుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి చెప్పమని చెప్తూ ఉంటుంది. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టిని గురించి చెప్పబడుతున్నది. అది జీవాహారము, అది మనుషులను బ్రతికించును. నరక కూపములకు వెలుచున్నటువంటి ప్రజలను రక్షించి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చు. ఆ సువార్తలో మనము పంచిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. రక్షణ లేని వారు ఎందరో ఉంటున్నారు లోకంలో. రక్షణ లేనటువంటి ప్రజలకు రక్షణ సువార్తలో పంచిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. ఇది నూతన గ్రంథపు యొక్క లేకపోతే క్రొత్త నిబంధన యొక్క
నిబంధన. ఇట్స్ ఎ న్యూ కమాండ్మెంట్ టు ది పీపుల్ హూ ఫాలో ది జీసస్. రక్షణ లేని వారికి రక్షణ సువార్తను ప్రకటించండి. ప్రజలను రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రజలను దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచండి. ఇది మనం చేయవలసినటువంటి పని అని ఇక్కడ వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఇకపోతే క్రిస్మస్ విషయానికి వస్తే మనం పంచిపెట్టాం కదా అని అంటాం. ఇన్ కంటిన్యూషన్ టు దట్, నా ప్రశ్న, మనందరికీ బట్టలు ఇచ్చాం, పిండి వంటలు పెట్టాం, భోజనాలు చేసి పెట్టాం, పిండి వంటలు పెట్టాం, వంతులు పంపించాం కదా. ఏమీ సిద్ధము చేసుకొనని వారికి లోకములో ఎందరో దీన స్థితిలో, దరిద్ర స్థితిలో సహాయం కొరకు చేతులు ఎత్తి అంగలార్చే బిడ్డలు ఎంతో మంది వారే ఏమీ సిద్ధపడినటువంటి వారు. ఇక్కడ నేను అక్షరార్థంగా కూడా మాట్లాడుతూ ఉంటున్నా. వారికి ఎప్పుడైనా మీ హస్తాన్ని చూపెట్టారా ప్రశ్నించుకుందాం. నేను ఈ మధ్య ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఒక సహోదరి చెప్పింది, సంతలో ఒక విధవరాలు కూరగాయలు అమ్ముకుంటుంది. వారిని ఇంటికి పిలిపించి పిండి బట్టలు ఇచ్చి పంపించారు. ఏమీ సిద్ధము చేసుకోనని వారు ఏమీ సిద్ధము చేసుకుని వారు వారి జీవితాలలో ఆనందం కలిగిస్తుంది. వారి జీవితాలలో అది ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. ఏమీ సిద్ధము చేసుకుని వారు మన జీవితంలో ఎందరో తటస్థిస్తూ ఉంటారు. హ్యావ్ యూ బాదర్డ్ అబౌట్ దెమ్? ఎప్పుడైనా వారి గురించి ఆలోచించావా? ఈ పండక్కి 5,000 ఇచ్చి బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో కొంత కట్ చేసి ఓ 3,000కో 4,000కో తీసుకొని ఓ 5,000 రూపాయలు ఏమీ సిద్ధము చేసుకుని వారు ఉంటున్నారు. వారికి పంచిపెట్టినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. ఇది మనం గ్రహించవలసినటువంటి మాట. ముందుకు చదవండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడుకుడి. మనం దుఃఖపడేటువంటి స్థితిలో ఉండవలసిన వారు కాదు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఈ లోకానికి వచ్చినది, ఈ లోకంలో ఆయన మరి మనిషి అవతారిగా ఈ లోకంలోకి వచ్చినటువంటిది ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగజేయటానికి వచ్చాడు. ఆయన దుఃఖపడవలసిన అవసరత ఇక లేదు. నువ్వు నిజముగా క్రీస్తుని వెంబడించేవాడవైతే, నువ్వు నిజముగా ధర్మశాస్త్రమును యెహోవా యందు ఆనందించేవాడివైతే నీకు దుఃఖం అన్నది ఉండదు. నీ జీవితంలో సమాధానం ఉంటుంది. ఆయన ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చాడు. ఆయన యందు ఆనందించటం వలన నీ దుఃఖము పోతుంది. వాక్యం చెప్తూ ఉంటుంది, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన యందు ఆనందించుట, ఆయనకి ఇష్టలుగా ఉండటం అన్నమాట. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆయనను వెంబడించడం ద్వారా ఆయనకు ఇష్టలుగా ఉంటాం. ఆయనకు ఇష్టలుగా ఉండగలిగినట్లయితే జీవితాలలో ఏముంటుందండి? ఆయనకు ఇష్టమైన మనుషులకు సమాధానం భూమి మీద. చాలా మంది పేరుకు క్రైస్తవులే, కానీ సమాధానం లేదు. దుఃఖమే మిగులుచూ ఉంటుంది. కానీ
నువ్వు యెహోవా యందు ఆనందించడం అలవాటు చేసుకున్నట్లయితే నీవు ఆశ్రదకరమైన జీవితాన్ని జీవిస్తావు. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం చదవండి త్వరగా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు, దేవుని మాటలందు, దేవుని వాక్యమందు, యెహోవా యందు నీవు ఆనందించగలిగినట్లయితే నీవు ధన్యుడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. నీవు ధన్యుడు అవుతావు. 119వ కీర్తన 1వ వచనం. 119వ కీర్తన 1వ వచనం. నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు యెహోవా యందు ఆనందించున్నది. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. మనకు 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ చెప్తూ ఉంటుంది, నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ చెప్పలేకపోయారా? నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. నీ పూర్ణ ఆత్మతో నీ హృదయముతో నీవు దేవుణ్ణి వెతికేవాడుగా ఉన్నట్లయితే అదే యెహోవా యందు ఆనందించుట. యెహోవా యందు ఆనందించుట, యెహోవా యందు ఆనందించుట వలన నీవు ధన్యుడవు అని చెప్తూ ఉంటుంది. అక్కడైతే నెహెమ్యా అంటున్నాడు, నీవు బలం పొందుకుంటా, నీవు బలం పొందుకుంటా. హబక్కూకు 3వ అధ్యాయం 18వ వచనం. హబక్కూకు 3వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. Is your savior. You should be rejoice in him. నీ రక్షకుడు నిన్ను రక్షించాడు. మరణము దోషాల యొక్క పాతాళ ఊబిలో నుండి నిన్ను రక్షించిన వాడు ఆయన. మరణపు ఊబిలో నుండి నిన్ను రక్షించిన వాడు. నీవు ఆయనతో సంతోషించడం అలవాటు చేసుకో. యెహోవా యందు ఆనందించడం వలన నీవు బలము పొందెదవు. నీవు రక్షణకర్త అయినటువంటి దేవుని యందు ఆనందించగలిగినట్లయితే నీవు సంతోషంగా జీవించగలవు. నీ జీవితంలో సంతోషం ఉంటుంది, నీ జీవితంలో సంతోషం ఉంటుంది అని గమనించవలసిన వాడవై అంటున్నారు. కీర్తన 81వ అధ్యాయం. కీర్తన 81వ అధ్యాయం 1వ వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహదని చేయడి. నీకు బలముగా ఉన్న దేవుడు, ఆ దేవుని బట్టి నీవు ఆనందగానములు చేయవలసిన వారమై ఉంటున్నా. మనకు బలమై ఉన్న యెహోవా యందు ఆనందించినట్లయితే ఏం పొందుకుంటామండి? బలము పొందుకుంటా. ఆ దేవుడు మనకు బలమై ఉంటుండగా ఆయన యందు నీవు ఆనందించుట అలవాటు చేసుకోవలసిన వారమై ఉంటున్నా. దేవుని యందు ఆనందించండి. లోకములో ఉన్నది ఏది కూడా స్థిరము కాదు, ఏది కూడా స్థిరము కాదు. ఓ 10,000 ఇచ్చి మంచి బట్టలు కొనుక్కున్నాం, ఆ పండుగ రోజు వేసుకున్నాం, చాలా సంబరంగా ఉంది. చూసిన వాళ్ళంతా అబ్బా ఈ డ్రెస్ భలే ఉంది, నీ బట్టలు భలే ఉన్నాయి, ఈ చీర బాగుంది అని మనల్ని చాలా పొగిడారు. ఎంత అంటే 10,000 అని కూడా కాస్త గంభీర ధ్వనితో చెప్పాము. ఆ మరుసటి రోజున అది నీళ్ళలో వేయగానే రంగుపోయింది. అనుభవాలు ఉన్నాయి లేవా? ఇప్పుడు నీ 10,000 సంబరం ఏంటి? వచ్చే వారం మళ్ళీ చర్చి కట్టుకొస్తావా? దాన్ని
ఈ లోకములో ఉన్నది ఏది కూడా అంతే, ఏది కూడా స్థిరమైనది కాదు, అది శాశ్వతమైనది కాదు. నీవు దేవుని యందు ఆనందించగలిగినట్లయితే నీవు బలము పొందుకుంటావు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధరి చేయుడి. కారణం ఆయన మనకు బలము. ఈ strengthens us. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, లోకాన్ని సృజించినవాడు, లోకములో ఉన్న మనుషులను సృజించినవాడు, సకల జీవరాశులను సృజించినవాడు దేవుడైన యెహోవా. ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటుంది ఆ విధంగా. ఆయన యందు నీవు ఆనందించవలనని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన యందు నీవు ఆనందించవలసిన వాడవై ఉంటున్నావు. 84వ అధ్యాయం 2 వచనం చదువుకుందాం. చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొలచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. ఎవరు చూడటానికండి? జీవము గల దేవుని దర్శించడానికి. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయనలో జీవమున్నది. ఆయనను దర్శించుటకు మన యొక్క హృదయాలను సిద్ధపరచుకోవలసిన వారమై ఉంటున్నాం. నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, దేవుని యందు ఆనందించే వారముగా మనము ఉండవలసిన వారమై ఉంటున్నాం. దేవుని 10వ వచనం చదవండి. అక్కడే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. లోకములో భక్తిహీనులు ఉంటారు. నేను ఎవరిని నిందించడం లేదు. ఆ భక్తిహీనులతో సహవాసం చేసి భక్తిహీనులను సంపాదించుకున్న కంటే దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరములో ఉండుట మనము అలవాటు చేసుకుందాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించుట అలవాటు చేసుకుందాం. 91వ కీర్తన మొదటి వచనం. నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నీవు దేవుడైనటువంటి యెహోవా, ఆయన మహోన్నతుడు. ఆయన చాటున నీవు నివసించగలిగినట్లయితే నీవు సర్వశక్తుడైనటువంటి దేవుని చాటున నివసించేవాడు అవుతావు. అంటే భయం లేకుండా ఉంటావు. ఆ సర్వశక్తుని యొక్క బలము నీకు తోడుగా ఉంటుంది. సర్వశక్తుని యొక్క బలము నీకు తోడుగా ఉంటుంది. అక్కడే 2వ వచనంలో చక్కని మాట ఉంది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడి అంటే ఆ వేటగాడు ఎలా ఉంటాడంటే రహస్యముగా లేక కనబడని రీతిగా అతడు తాగుకొని తగిన సమయం బాణం వేయటానికి సిద్ధపడతాడు. ప్రాణం పోతుంది. అట్టివాని యొక్క ఉరిలో నుండి నిన్ను రక్షిస్తాడు. అపాయం ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ మన దేవుడు అంటాడు, అట్టి వారి చేతుల నుండి నిన్ను ఏం చేస్తానండి? విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇట్టి కృపను అనుగ్రహించినటువంటి మన దేవుడు ఎంతటి ఉన్నతమైన వాడు. ఆయన కృప కలిగిన దేవుడు.
మనలను ప్రేమించుచున్నటువంటి దేవుడు, మనకు మేలు చేయువాడు, మనల్ని సంతోషపెట్టువాడు, మనకు బలములను గ్రహించువాడు ఆయన, మనకు బలములను గ్రహించువాడు ఆయన అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మనకు బలమైనటువంటి దేవుని యందు మనము ఆనందించుట అలవాటు చేసుకుందాం. మనకు బలమైనటువంటి దేవుని యందు ఆనందించుట మనకు అవసరమైన సత్యాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, లోకములో దేవుని యొక్క పరిచయలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటున్నప్పుడు శ్రమలు వస్తాయి. దాన్ని అక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. మనలో మారు మనసును ప్రేరేపిస్తుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన బిడలుగా మనం దేవునికి సాక్షులుగా జీవింపబడుతున్నామై ఉంటున్నాం. 2025వ సంవత్సరం అంతటిలో దేవుడు తోడుగా ఉన్నాడు. నాకు దేవుడు నష్టాన్ని కలిగజేశాడు అన్నవారు ఏమన్నా ఉంటే చేతులు ఎత్తండి. 2వ మాట, నాకు దేవుడు ఏం మేలు చేయలేదు అన్నవారు ఏమన్నా ఉంటే చేతులు ఎత్తండి. చూసారా, దేవుడు మేలు చేస్తూ ఉంటున్నాడు. ఆ మేలు చేసే దేవునికి మనము ఇష్టలుగా ఈ లోకంలో జీవింపబద్ధులమై ఉంటున్నాం. ఆ మేలు చేసే దేవునికి మనము ఏం చేయాలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. 100వ కీర్తన 4వ వచనం, Psalms 104th verse. ఏం చేయాలండి? కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు ఈ 2025వ సంవత్సరం అంతటిలో ఆయన తోడుగా ఉన్నటువంటి విధానమును బట్టి మన హృదయ అంతరంగముల నుండి దేవునికి కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత. ఎవరైనా చిన్న సహాయం చేస్తే మనం వెంటనే ఏం చెప్తామండి? థ్యాంక్స్ కదా. చిన్న సహాయం. అలా ఊరికే చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్లో వచ్చాం, క్యాబ్ డబ్బులు కట్టాలి కదా, డబ్బులు కట్టాం. ఇష్టమైతే కొంచెం టిప్స్ కూడా ఇచ్చాం. దాంతోపాటు ఏం చెప్తామండి? చెప్పండి మా థ్యాంక్స్. ఎన్నో విధాలుగా లోకంలో మనుషులకు మనం కృతజ్ఞులుగా ఉంటూ ఉంటున్నాం. మర్చిపోతాం, వారు కూడా మర్చిపోతారు. కానీ మన దేవుడు మరువని వాడు, నిత్యము సదాకాలము తోడుగా ఉండే దేవుడు. ఆ దేవుని యొక్క సంఘమైనటువంటి మనం ఒకసారి గమనించవలసిన వారమైంటున్నాం. ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రకటన చేయాలి. చదువుతాను. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆయన క్రియలను లోకంలో
మనము వెదచల్లవలసిన వారమే. ఇందాకే మనం ధ్యానం చదువు వాక్యాన్ని గమనించాం. ఏమయో సిద్ధము చేసుకొని వారు, ఆత్మ సంబంధమైనటువంటి మాట ఇది. ఏమయో సిద్ధపడలేదు. దేవుని రాజ్యము కొరకు లేక ఆయన రక్షణను ఎరగని వారు లోకంలో ఉంటున్నారు. అలాంటి వారు లోకంలో ఉంటుండగా వారి కొరకు మనము రక్షణ సువార్తను ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం. అక్కడ వాక్యం సెలవిస్తుంది, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయండి, ఆయన నామమును ఘనమైనదని జ్ఞాపకములకు తెచ్చుకొనండి. చివరిగా ఒక మాట, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యెహోవా యందు ఆనందించుడి. అది మనకు బలమై ఉన్నది. ఆ బలమును అనుగ్రహించినటువంటి దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. ఈ సంవత్సరంలో ఎన్ని మేలు చేశాడు. నువ్వు మరణ పడకలో ఉంటుండగా బ్రతికించాడు. నువ్వు కష్టాల్లో ఉంటుండగా నీ కష్టాల్లో నుండి విడిపించాడు. నీవు రోగివై ఉంటుండగా నిన్ను ఆయన స్వస్థపరిచాడు. నువ్వు కన్నీళ్లు కాల్చుతూ ఉంటుండగా నిన్ను నీ కన్నీటిని తుడిచిన వాడు ఆయన. రాజేంద్ర ఫోన్ చేశాడు డిసెంబర్ మధ్య వారంలో. నేను రకరకాల పనుల మీద తిరుగుతూ ఉంటుంది. సమయం చూసుకొని ఒక ఆదివారం వెళ్ళాను. అతను ఒకటే అన్నాడు, సార్ మీరు రండి సార్. ఇక నేను ఆ మాటను తోసివేసుకోలేక ఆదివారం ఆరాధన ముగిసిన తర్వాత వెళ్ళిపోయాను. నేను రమేష్ ఇద్దరం వెళ్ళాను. దానికి ముందు రోజు ఫోన్లో మాట్లాడుతూ మీరు రండి సార్ అనే మాటకు ముందు ఏడ్చేశాను. నాకు ఎందుకో భయం వేస్తుంది సార్, మీరు రండి. అదే ఏడ్చేంత అవసరత ఏముంది అని భయం వేస్తుంది నాకు కూడా. వెళ్ళాను. ఇద్దరు పిల్లలు జ్వరంతో హాస్పిటల్లో ఐవి ఫ్లూయిడ్స్లో ఉన్నారు. ఏం భయపడమాక, దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసి వచ్చాం. మరుసటి రోజు డిశ్చార్జ్ చేశాను. హల్లెలూయా. ఏం జరుగుతుందైనా నాకు చెప్పాలి. నువ్వు ఏదైనా అవసరం ఉంటే నేను చేస్తాను అంటే సరే అన్నాడు. మరుసటి రోజు సాయంత్రానికి సార్ మేము డిశ్చార్జ్ చేసేసాం, ఇంటికి వచ్చేసాం సార్. మరి మేము క్యారల్స్ రావచ్చు అని అడిగాను. ఎందుకంటే ఆ రోజు అటువైపు పెట్టుకున్నాం. క్యారల్స్ రావచ్చా? రావచ్చు. వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ముందు రోజు ఆడ కళ్ళు పైకి వెళ్ళిపోతున్నాయి. ఎత్తుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే జారిపోతుంది అక్కడ పరిస్థితి అంతా కూడా. మేము ఇంటికి వెళ్తే వాళ్ళిద్దరు అన్న చెల్లి ఇద్దరు ఆడుకుంటున్నారు. సమయం అయిపోయింది కూడా, 9-10 అయింది గంట. ఆ సమయంలో కూడా చక్కగా ఆడుకుంటున్నారు. ముందు రోజు పిలిస్తే వాడు మా మొక్క కూడా చూడలేదు. మేము ఇంకొక 4 ఇంజక్షన్లు వేస్తాము అనుకున్నాడు. ఏమో ఇప్పుడు దగ్గరికి రమ్మని పిలిస్తే హాయిగా వచ్చేస్తున్నాడు. మంచి విందు కూడా చేశారు ఇంట్లో. యెహోవా యందు ఆనందించడం వల్ల నీవు బలము పొందుదువు.
నీవు దేవుని యందు ఆనందించుట అలవాటు చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉంటున్నాడు. మరొకసారి వాక్యం చదువుతారా? మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు చేసిన ప్రతి విషయానికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనం అందరం చెల్లించబోతులమై ఉంటున్నాం. మన అప్పులు తీర్చాడు. ఉద్యోగం లేదు అని మరి కన్నీళ్లు కలుస్తుంటే ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. పిల్లలు చదువుటలే, పిల్లలకి మంచి చదువిచ్చాడు, చదివే వాళ్ళుగా చేశాడు. మాట వింటలే, ఇప్పుడు బాగా మాట వింటున్నారు. సంతాన ప్రాప్తిని దయచేశాడు. సొంత ఇళ్ళు ఇచ్చాడు, సైట్లు ఇచ్చాడు. దేవుడు అనేక విధాలుగా మన జీవితంలో ఆయన ఆశీర్వాదమైన కార్యాలు చేస్తూ ఉంటుండగా ఆయన యందు ఆనందించుట మనము అలవాటు చేసుకోవాలి. అది మనకు బలము. ఆయన మనకు బలము అనుగ్రహించుకొలది మనము ప్రతి విషయములోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. దట్ ఈస్ హిస్ ప్రైజ్. దేవునికి స్తుతి. అది మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, దేవుని స్తుతించుట, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం అంట. మనం మేలు పొందుకున్న తర్వాత ఆ మేలు చేసినటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లించుట అది దేవుని చిత్తము అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇట్స్ అ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని జరిగించిన వారు అవుతాం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే. ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరంటే దేవుని యందు ఆనందించువాడు మాత్రమే. దేవుని యందు ఆనందించువాడు మాత్రమే. నీకు మేలు చేయించున్నటువంటి దేవుడు, మనకు బలముగా ఉన్న దేవుడు, ఆ దేవునికి మన జీవిత కాలం అంతటిలో ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దమై 2025లో ఎన్ని మేలు అనుభవించామో గుర్తు చేసుకుంటూ, దేవా నువ్వు ఫలానా కార్యం నా జీవితంలో చేశావు, నీకు స్తోత్రం. అది కృతజ్ఞత. దేవా ఫలానా విషయంలో నాకు నీవు నీ కృపను అనుగ్రహించావు, నేను కన్నీళ్లు కార్చాను, నాకు వెంటనే సమాధానం ఇచ్చావు, నీ సన్నిధిలో మొరుపెట్టాను, నాకు వెంటనే బలమును అనుగ్రహించావు అని ప్రభుని స్తుతించే అనుభవం మనకున్నట్లయితే మనం దేవుని చిత్తమును, క్రీస్తు యేసు యొక్క చిత్తమును నెరవేర్చిన వారం అవుతాం. ఆ తర్వాతనే మనం ఇంకొకటి అడగటానికి అర్హులం. అర్థమైందన్నమాట. ఇప్పుడు ఏదో సహాయం కావాలి, ఆయన సహాయం చేశాడు, ఆ సహాయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తే రెండో సహాయాన్ని దేవుణ్ణి అడగలం. అంటే మనకి ఇంకా ఒకటే ఉండదా అవసరత? జీవితంలో ఎన్నో కావాలి కదా. మనకు అవసరమైన వాటన్నిటిని దేవుని దగ్గర మొదలుపెట్టాలంటే ఆయన చేసిన దానికి మొదట ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమైన. ఇది ధర్మం కదా. ఇప్పుడు మన ఎవరి దగ్గర ఏదైనా కావాల్సి వస్తే సహాయం అడుగుతాం. సహాయం చేసిన తర్వాత మరలా ఆ సహాయానికి యొక్క ప్రతిఫలం మనము తిరిగి ఇవ్వకపోతే రెండోసారి సహాయం అడగలమా? దేవుని దగ్గర కూడా అంతే. నీకేం అవసరం ఉన్నదో, నువ్వు ఏ యొక్క అక్కరలో ఉన్నావో, ఏ చింతలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో నా ప్రభువుకు తెలియచేయి. ఆయన ఏందో ఆనందించుట అలవాటు చేసుకో. ఆయన నీకు బలమై ఉంటాడు. ఆ బలమైనటువంటి దేవునికి ఆయన చేసిన ప్రతి ఉపకారమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నిన్ను ఇంకా అధికంగా దీవించేవాడై ఉంటున్నాడు. 2026వ సంవత్సరం ఎలా ఉంటుందో TV9 వాళ్ళు, ఆ టీవీ వాళ్ళు, ఈ టీవీ వాళ్ళు రకరకాలుగా భయపెడుతున్నారు కదా.
2026లో అగ్ని వర్షం కురుస్తుంది, సూర్యుడు కిందకు వచ్చేస్తాడు అంటున్నారు కదా, చూడలేదా? ఏం భయపడన అవసరం లేదు. మన దేవుడు మనకు తోడుగా ఉంటే అది మనకు బలము, అది మనకు బలం. దేవుడు తన మాటలు మన కొరకై సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. చిన్న పాట పాడుతూ ఉంటుండగా ప్రభు సన్నిధిలో కానుకలు సమర్పించుకుంటాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుగా